సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు. లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తేనే కదా మాకు కూడా చాలా ఉత్సాహం ఉల్లాసం వచ్చి మేము అయితే మంచి మంచి వీడియోస్ చేయడానికి అయితే రెడీ అయిపోతాం. అవును ఫ్రెండ్స్, ఆ పిచ్చక్క చెప్పేది నిజమే. మీరైతే చూస్తున్నారు కానీ కామెంట్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. మా ఫ్రెండ్స్ చాలా మంచోళ్ళు కదా. లైక్ చేయండి. లైక్ చేస్తే మీలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది చూస్తుంటారు. వాళ్ళు కూడా మనకు మంచి మంచి వీడియోస్ చేయమని కామెంట్ చేస్తుంటారు. మీరైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. మేము ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ రూపంలో మాకు పెట్టండి. మేము కూడా మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఈరోజు వీడియో ఏమిటంటే తక్కువ కట్నం తెచ్చిన కోడల పరిస్థితి ఎలా ఉంటుందో, ఎక్కువ కట్నం తెచ్చిన కోడల పరిస్థితి ఎలా ఉంటుందో మీకైతే చూపెట్టబోతున్నాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అక్క, నాకైతే ఒక కాఫీ కావాలి. ఎమర్జెన్సీ స్ట్రాంగ్ ఒక కాఫీ అక్క. నాకైతే ఫుల్ తలకాయ వస్తుంది. నువ్వు పెట్టుకోవచ్చు లత, ఎందుకు అట్లా చేస్తున్నావు? అన్ని పనులు నేను ఒక్కదానే చేసి నాకైతే ప్రాణం మొత్తం అలసిపోతుంది. పెట్టుకోవచ్చు లత, నువ్వైతే ఖాళీగానే ఉన్నావు కదా, ఇప్పుడు మంచం మీద కూర్చొని ఖాళీగానే ఉన్నావు కదా, పెట్టుకోవచ్చు కదా. నన్ను కాఫీ పెట్టుకోమంటావు? నేను ఇప్పుడే నువ్వు అన్నమాట నేను అత్తయ్యతో చెప్పి నీ సంగతి చేస్తా. నన్ను కాఫీ పెట్టుకోమంటావు? అసలు నువ్వు ఎంత కట్నం తెచ్చినావు, నేను ఎంత కట్నం తెచ్చినా? నేను అంత కట్నం తెచ్చిందని నేను పని చేయాలా? ఇప్పుడే పిలుస్తా అత్తయ్య. నుండు అత్తయ్య, అత్తయ్య ఎక్కడ ఉన్నావు? తొందరగా రాను లోపలికి. అత్తయ్య, అత్తయ్య. ఏంటమ్మా లత, ఏమైందమ్మా అంత కోపంగా ఉన్నావు? ఏమైంది చెప్పు. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు? ఏమైంది? ఏం లేదు అత్తయ్య, నేను అసలు ఇంట్లో ఉండాలనుకోవట్లేదు. నేనైతే వెళ్ళిపోతాను. ఎందుకమ్మా నీకు అంత బాధ ఏమొచ్చింది చెప్పు నాకు. నువ్వు ఎందుకు వెళ్ళిపోతా అంటున్నావు? మీ పెద్ద కోడలు నేను కాఫీ అడిగితే పెట్టుకోవచ్చు కదా, ఖాళీగానే కూర్చున్నావు కదా అన్నది. నేను అట్లా అంత మాట అన్నాక నేను అసలు ఉండనంటే ఉండను. నేను ఎంత కష్టం తెచ్చినా ఏంది నన్ను కాఫీ పెట్టుకోమంటారా? నేను ఉండనంటే ఉండను, మీ ఇంట్లో ఉండను. అసలు మీ కొడుకుకి ఫోన్ చేసి ఇప్పుడే నేను వెళ్ళిపోతా. ఉండనంటే ఉండను. ఒసే మునగాస్తు ముఖబుదాన, దరిద్ర ముఖబుదాన, ఎందుకే నా కోడలు అడిగితే నువ్వు కాఫీ ఇయ్యనంటావే, ఖాళీగా కూర్చున్నా అంటావే? మరి నీకు నువ్వేం పని చేస్తున్నావే అంతగానో? ఆ కోడలికి, చిన్న కోడలికి కాఫీ పెట్టియకుండా అంత పని ఏం చేస్తున్నావే నువ్వు? అంత చేతులు ఎందుకైతే లేవే? తిండి తింటున్నావు కానీ బాగానే 3 పూటల. అది అరగాలంటే పని చేయాలి కదనే నువ్వు. నా కోడలికి పని చెప్తావే నువ్వు? అంత పెద్దదానివైనావే, నాకు ఎదురు చెప్పేది పెద్దదానివైనావే నువ్వు. నా కోడలికి ఎదురు మాట్లాడతావే నువ్వు. నేనేం అనలేదు అత్తయ్య. కాఫీ అడిగింది లత, ఖాళీగానే ఉన్నావు కదా, పెట్టుకోవచ్చు కదా, నేను వేరే పని చేస్తున్నాను అన్న అత్త. నేనేం అనలేదు అత్తయ్య. ఊరికేనే ఎందుకు అత్తయ్య నన్ను అట్లా తిడుతురు? నిన్ను తిడుతున్నావు అమ్మా, నిన్ను తిడుతున్నావు అని ఊరందరికి చెప్పి రాపో. ఇంక నిన్ను రాసి రంపాన పెడుతున్నావు అని చెప్పి రాపో. ఇలా కాదు అనేది. ఇంక చూసినావా ఇంత మంచిగా చూసుకుంటుంటే నేనంతా తిడుతున్నానంటే ఇంకెంత పెద్ద మాట అన్నవే. నువ్వు ఎంత పెద్ద బదనా వేస్తున్నావే నా మీద. నిన్ను తిడుతున్నా. నా కోడలు కాఫీ పెట్టియమంటే తిడుతానే నేను. అది కూడా అనొద్దానే నిన్ను? నష్ట ముఖం దాన, దరిద్ర ముఖం దాన, దిష్ట ముఖం దాన. ఎన్నాళ్ళ నుంచి నా కొంపకు దాబరమైనవే నువ్వు. ఎందుకు అత్తయ్య? నేనేమన్నా అత్తయ్య? చిన్నదానికి అంత ముచ్చుకుంటే ఎందుకు అత్తయ్య? నేనేమన్నా ఇప్పుడు? ఆమె ఏమన్నా చెప్పు. పెద్దది, ఇంటికి నేనా పెద్దది? నన్ను ఎందుకు ఇట్లా చేస్తారు చెప్పు మీరు అసలు? చిన్నది పెద్దదండి, ఇంట్లో పని చేసుకోమంటే కాఫీ పెట్టియమంటే నీకు అంత బరువు ఏమవుతుందే? నీకు ఇంటికి వచ్చినాక నూనె పూసిన కోడలుగా బలిసినవే నువ్వు. అందుకే నీకు పని చేతన అయితే లేదే. నీ ఇంటికాడ బువ్వ ఉంది, అదే నీకు బువ్వ లేదు, కూర లేదు. మా ఇంటికి వచ్చినాక బాగా బలిసినవే నువ్వు. ఆడ తెచ్చి పెట్టి తిని తర్వాత బలిసినావు. నేనేం అంటలేనని నా మీదకి నోరు చేస్తున్నావు. ఇంకా చెప్పిన పని చేయకుండా ఉండే అని ఇంక నీదెందుకే నీకు అంత బస్తీ? ఎందుకే నీకు అంత బలుపు? నిన్ను మంచం మీద కూర్చోబెట్టి మేపడానికి నువ్వు ఎన్ని వరాల బంగారాలు తెచ్చినావమ్మా? ఏ వజ్రాలు తీసుకొచ్చినావమ్మా? ఏ బండ్ల పోసి పంపిరమ్మా మీ వాళ్ళు? నిన్ను మంచం మీద కూర్చోబెట్టి సాగాలనా అమ్మ నిన్ను? నీకు పని చేసేట కదమ్మా నీకు? మీ వాళ్ళు ఏమేమి ఇచ్చి తోలిరే నీకు? ఎన్ని కట్నం ఇచ్చారు చెప్తే లెక్క పెడతా నేను. లెక్క పెట్టనిక నాకు నౌకర్లను పెట్టుకోవాలి నేను. మీ ఊరు ఇచ్చిన కట్నం, మీ వాళ్ళు ఎన్ని కట్నం తెచ్చిరే? మీ వాళ్ళు ఏ వజ్రాలు ఇచ్చిరే? మీ వాళ్ళు ఏ మొరాలు ఇచ్చి పంపించిరే? ఎట్లా వస్తుంది అనుకుండే తిండి? కానీ మా మీద వేసినారే మీ వాళ్ళు.
కొండ ఇంకా చూసినావా ఇది ఊపూరు అనే కాడికి వచ్చింది. ఇట్ట బలిసినాక నేను ఎట్ట చేయదు నేను ఇంకా నువ్వు ఇట్ట తయారైనవేందే నువ్వు ఆడైతే రాని నీ సంగతి చెప్పిస్తా. నీ సంగతి ఏందో చూడాలి నేను ఇవాళ లేకుంటే లేదు. నువ్వెంత బాగా నాకెదురు మాట్లాడుతున్నావే నువ్వు. మీ గౌడ మీరే చేస్తారా నాకేమైనా కాఫీ పెట్టిస్తారా? నువ్వు పెట్టిస్తావో ఆమె పెట్టిస్తావో నాకైతే ఇప్పుడు 5 నిమిషాలలో కాఫీ కావాలి. తెస్తున్నమ్మా తెస్తా ఊకో దాంతో తెప్పిస్తా. తెప్పియకుంటే దాన్ని ఇయ్యాల ఇంట్లోనే ఉంచదాను ఒక జరుపు. కాఫీ తెస్తావా ఏందే చెప్పిట్లే ఎదురు మాట్లాడతావా? తెస్తా అత్తయ్య తెస్తా. దాంతో నువ్వు మాట్లాడకు, దాంతో నువ్వు ఏమనకు, నాతో మాట్లాడు నేను చెప్తా దానికి సరేనా? సరే తీ ఎవరో ఒకరు నాకైతే కాఫీ తీసుకురారి. ఒకటే ఏందో న్యూసెన్స్ నాకు ఈడ. తీసుకోలేక తెచ్చిన కాఫీ మంచిగా స్ట్రాంగ్ గా పెట్టుకొచ్చిన తీసుకో. తీసుకున్న టీ నిండు నేను కాఫీ తాగాలి. నీ ముఖం చూస్తూ నాకు కాఫీ కూడా తాగబుద్ది కాదు. పొమ్మని చెప్తుంటే ఎందుకే అట్లా పోషమల్లక నువ్వు పోయే ఇంకా పో తాగుతుందంట పో. నీ ముఖం చూస్తే నా కోడలికి తాగబుద్ది కాదంట పోరాదే ఈ నుండి. నాకెంత పని చేసినా ఇంట్లో అయితే కొంచెం ఇల్వలేదు. అసలు దేవుడు ఎందుకు నా రాత ఇట్లా రాసిండు. మీరు కూడా వెళ్ళండి అత్తయ్య నేను రెస్ట్ తీసుకోవాలి. రెస్ట్ తీసుకో అమ్మా రెస్ట్ తీసుకో. ఏమైనా కావాలంటే ఆ దరిద్రపు గొట్టు ముఖం దాన్ని పిలుసు. పిలుసు లేకుంటే నన్ను పిలుసు నేను దాంతో తీసుకొస్తా కానీ నువ్వు దాని కాడికి ఒకసారేనా అమ్మ పండుకో. పండుకోలేక పండుకో తలకాయ వస్తుందంటే పండుకో అమ్మ. ఎక్కడ దరిద్రపు వచ్చిందో నా కొంపకు దరిద్రపు దాన్ని ఊరికేనే నా ఇంటికి తగిలిచ్చి పని చేయమంటే చేతనైతే లేదు. దీనికి ఎట్లా తిండి వస్తుందో దీని తిండి ఎట్లా పోతుందో లోపలికి నాకైతే అర్థమైతే లేదు. ఈడ కాఫీ ఉలిగే చెత్త మొఖం దానా దరిద్రం మొఖం దానా దయ్యం మొఖం దానా మా ఇంటికి వచ్చి ఏలాడుతున్నావు నువ్వు. ఈడ కాఫీ పట్ట తూడ్చి పేట తూడ్చి ఇల్లు ఇంకా పనులు కాలేదు. టైం 8 అవుతుంది ఇంకా టిఫిన్ చేసి ఎప్పుడు తలగా పెడతావే మా మొఖాన. ఎందుకే నీకు పని ఎందుకు చేత కాదే? నేను చేస్తూనే ఉన్నది అత్తయ్య ఒక్కదాన్ని ఎన్ని పనులని చేయాలి. నాకు కూడా కొంచెం సాయం చేస్తే నేను కూడా తొందరగా చేస్తాను అత్తయ్య. ఒక్కదాన్ని చేసి నావైతే చేతనైతే లేదు. మీరు రెడీగా స్నానం చేసి రెడీ కాకుండా అత్తయ్య తీసుకొస్తే టిఫిన్ అయితే. ఇక చూసినావా ఎట్లా మాట్లాడుతుందో. నేను మాట్లాడినంటే మొత్తం ఎదురే మాట్లాడుతుంది. ఒక్కదాన్ని ఒక ఎంతమంది చేస్తారే? దానికి ఏం బాధ వచ్చింది చెయ్య నా కోడలు వజ్రాలు వైడూర్యాలు అన్ని తెచ్చింది. నువ్వు తెచ్చినావే దరిద్రమ్మ కదానా. నా కొడుకుని ఒళ్ళో వేసుకొని మంచిగా నూనె పూసిన కోడలుగా బలుసుకుంటా వచ్చినవే నువ్వు నా ఇంటికి. నా కొడుకుని అమాయకమైన కొడుకుని మాయ వేసి బుట్టలు వేసుకొని మీ వాళ్ళు నాకు తగిలి మా వాళ్ళు నాకు ఆయనకి తగిలిచ్చిరే. ఎట్లా అనుకొని వచ్చినవే నువ్వు? ఉత్తనే ఇలా తయారై ఉన్న ఇల్లుకు ఏమనుకొని వచ్చినవే నువ్వు? నా కొంపకు నా కొడుకును అన్యాయం చేస్తే